ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృపణ దేవ దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతకు కాచుకబడి నీకు వందనాలు. క్వశ్చన్ రమైన అమ్మని ఆదిస్తున్న మేమందరితో ఆశిస్తని అయ్యా వాక్యంతో ఎవరితో మాట్లాడమని నజరేస్తాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు స్తోత్రముల పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడైన నా దేవా, ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడైన నా దేవా, స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము. ఇదియే మా స్తోత్రార్పణ, ఇదియే మా స్తోత్రార్పణ. సర్వశక్తుడు సర్వాధికారి సర్వభౌముడు సర్వజ్ఞుడు నీతి సూర్యుడు నిత్య నివాసి నిన్న నేడు మారని దేవుడు, నిన్న నేడు మారని దేవుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము. ఇదియే మా స్తోత్రార్పణ, ఇదియే మా స్తోత్రార్పణ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఈ 2024వ సంవత్సరంలో ఈ చివరి ఆదివారం, ఈ డిసెంబర్ 29 రోజున దేవుడు మనందరి హృదయాలని కదిలించాలని ఆశపడుతున్నాడు. మనతో ఆయన మాటలను ఆశపడుతున్నాడు. ఒక ప్రార్థన చేసుకొని దేని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ 2024 సంవత్సరం అంతటిని తండ్రి అంతట్లో మమ్మల్ని కాపాడడానికి వందనాలు యేసయ్యా స్తోత్రం. తండ్రి ప్రతి ఒక్క బలహీనతలలో బలాన్ని కలగజేసి బిడ్డలకు తండ్రి విజయాన్ని, ఆశీర్వాదాన్ని, గెలుపుని, సహాయాన్ని కలగజేసిన రీతిని బట్టి వందనాలు కృతజ్ఞతలు స్తుతులు యేసయ్యా. తండ్రి రోజు తండ్రి నువ్వు ఏ రీతిగా తండ్రి బిడ్డలతో మాట్లాడాలని ఆశపడుతున్నావు తండ్రి, మా హృదయాన్ని కదిలించండి యేసయ్యా. మాతో మాట్లాడండి యేసయ్యా. తండ్రి ఈరోజు తండ్రి అనేకులతో తండ్రి నువ్వు మాట్లాడుతూగా కానీ ప్రార్థిస్తూ నీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనతోటి లూకాసు సువార్త 18వ అధ్యాయము 42 అలాగే 43 నుంచి మాట్లాడుతున్నాడు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 42 and 43 చివరి వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. యేసు చూపు పొందము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ మనము కొన్ని ప్రాముఖ్యమైన మాటని మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట విడుదల చేయగానే చూపు పొందుము, నీ విశ్వాసము చొప్పున నువ్వు స్వస్థపరచబడును గాక అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసము, ఇక్కడ మనం మొదటిగా విశ్వాసము అనే ప్రాముఖ్యతను మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే ఈరోజు నువ్వు దేనైనా సాధించగలుగుతావు. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే ఇక్కడ విశ్వాసం చొప్పున అక్కడ ఆశీర్వదించబడ్డాడు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మనం బైబిల్లో చూస్తాం విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఎవరిని వినాలి, ఏం వినాలంటే యేసు ప్రభు మాటలు వినాలి. హల్లెలూయా. దేవుని మాటలు ఎక్కడున్నాయంటే ఈ బైబిల్లో ఈ వచనాలు మనం దేవుని వాక్యాన్ని వింటే మనం విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతాం. అలాగే మనము ఇంకో మాటని చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అక్కడ ఆ చూపు పొందిన వ్యక్తి వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనని వెంబడించెను. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు నీలో విశ్వాసం ఉంటే ఈరోజు నువ్వు దేనైనా ఆశీర్వాదానైనా, సమృద్ధినైనా, సమాధానంనైనా పొందగలుగుతావు. నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత దేవుని మహిమపరిచి బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రసాదరిస్తుందట ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరిచి దేవుణ్ణి వెంబడిస్తావో ఆ ఆశీర్వాదము నీ తరతరములు ఉంటా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అబ్రహాముని దేవుడు ఎలా దీవించాడంటే అబ్రహాము తరతరములని ఆ ఆశీర్వాదము వెంబడిస్తా ఉంది. ఆ కృప ఆ అబ్రహాము తరతరములు వెంబడిస్తా ఉంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకు పక్షంలో నెరవేర్చబడ్డది. హల్లెలూయా. ఇస్సాకు తరతరములు ఆ ఆశీర్వాదము వర్ధిల్లుచుండెను. ఇలాగనే ఈరోజు మన విశ్వాసం చొప్పున ఈరోజు మన జీవితంలో, ఈరోజు మన కుటుంబము, ఈరోజు మనము దీవించబడతాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన తీసుకొని ముగిద్దాం. దేవునికి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. ఒక ప్రార్థన తీసుకొని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మౌండ్ర మా నేషన్ గుణాలు తండ్రి, వాక్యం ద్వారా మాటలు వందలేసా స్తోత్రం. ఈ వాక్యం నాటి నిమిషం ఫలింపజేయండి. ఈ వాక్యాన్ని అనేకులకి తండ్రి అందింపజేయండి.
తండ్రి విశ్వాసం చొప్పున తండ్రి ఆ వ్యక్తి తండ్రి చూపు పొందాడు ఏసయ్యా. విశ్వాసం ద్వారా ఆ కార్యము జరిగింది ఏసయ్యా. అలాగే తండ్రి ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి అనేకులు తండ్రి ఆ ఆశీర్వాదం నొంది తండ్రి సాక్ష్యం చెప్పు బిడ్డలుగా తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తండ్రి నిన్ను వెంబడించే బిడ్డలుగా తండ్రి వారిని నువ్వు తండ్రి నియమించుదువుగా కానీ ప్రార్థిస్తూ అనారోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులని తండ్రి అలాగే తండ్రి కోపాన్ని ద్వేషాన్ని తండ్రి విశ్వాసం చొప్పున ఆరోగ్యంగా సమృద్ధిగా సమాధానంగా మార్చని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం ఇచ్చే ప్రతి ఒక్క ఘనత కొరకు విజయం కొరకు ఫలము కొరకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి ఈ సంవత్సరం తండ్రి మీరు తండ్రి ఆశీర్వాదంగా ఉంచినందుకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం తండ్రి. ఈ సంవత్సరం తండ్రి ఎంతో మంది తండ్రి రక్షించబడాలి ఏసయ్యా. ఎంతో మంది తండ్రి రక్షించబడ్డారు ఏసయ్యా. అనేకులకు తండ్రి నువ్వు వాక్యం తండ్రి అందించి తండ్రి నీ కృప తండ్రి వారి పైన చూపుతూ వస్తున్నావు తండ్రి. ముందు తండ్రి రానున్న సంవత్సరాలలో రానున్న రోజులలో తండ్రి నీ రాకడ కొరకు అనేకులను తండ్రి మీరు సిద్ధపరచమని తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతటి బట్టి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందున ప్రతి ఒక్క తండ్రి సమయంలో అందరికీ మీరు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ అయితే మనం మరలా 2025 ఫస్ట్ డే ఆఫ్ జనవరిన మనం కలుసుకొనబోతున్నాం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విన్నాం. దేవుని వాక్యము జనవరి 1న విడుదలవబోతుంది. ఆ రోజు మనం సంవత్సరంలో ఏ రీతిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం, ఏ రీతిగా మనం వాగ్దానం ఫలము చూడగలుగుతాం అన్న మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనము ఆ రోజు జనవరి 1 ఆఫ్ 2025న దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. అందరూ దాని కొరకు సిద్ధపడండి. ముఖ్యంగా కొన్ని రోజులు ఉన్నాయి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అందరము సిద్ధపడి ఉందాం. ప్రైజ్ లార్డ్ అందరికీ.